అండమాన్ నికోబార్ దీవులకు ఆజాద్ హిందూ అని పేరు మార్చాలన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. పేరు మార్చాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నామని చెప్పారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు నేతలు. నేతాజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు కవిత. అండమాన్ దీవుల పేరు మార్పు అంశంపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో జాగృతి కలిసి పనిచేస్తుందని చెప్పారు కవిత. నేను స్వతంత్రాన్ని ఇస్తా అని యువతలందరినీ కూడా మేల్కొల్పినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అంటే ఓన్లీ ఆవేశమే కాదు, నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆలోచన. ఆనాడు ఆయనను కంట్రీ బయటికి పంపిస్తారు వైద్యం కోసం అని, పంపిస్తే ఆయన సైలెంట్గా ఉండకుండా మొత్తం డిప్లొమసీతోని అన్ని దేశాలను, బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి అన్ని దేశాలను కూడగట్టి మాకు బ్రిటిష్ నుండి స్వతంత్రం కావాలి, మీరు మాకు సాయం చేయండి అని ఒక టాక్ట్ఫుల్ యాటిట్యూడ్ యూత్లో ఎట్లా ఉండాలని చూపించినటువంటి వ్యక్తి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా మళ్ళీ తిరిగి తన లక్ష్యం వైపే వస్తాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి కుటుంబం, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉండేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ ఫాదర్ కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేస్తుంటారు, తహసీల్దార్ ఉంటాడు. తనేం చెప్తాడంటే, నువ్వు ఐఏఎస్ కావాలి అంటే ఫాదర్ని నొప్పించకుండా ఉండడానికి ఐఏఎస్ అవుతాడు ఆయన. ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఆనాడు ఐఏఎస్ ఇట్లా లేకుండే, మన లెక్క సింపుల్గా లేకుండే, కష్టం ఉంటుండే. లండన్కి పోయి పరీక్ష రాయాలి. 6 సీట్లు ఉంటే 4వ ర్యాంక్ వస్తుంది ఆయనకు. ఐఏఎస్గా సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఒకటే తన మాట చెప్తాడు, ఇది నా లక్ష్యాన్ని పూర్తి చేయదు. నా లక్ష్యం భారత ప్రజల కోసం నేను పనిచేయాలనుకుంటున్నా. నేను బ్రిటిష్ గవర్నమెంట్లో ఐఏఎస్ అయితే బ్రిటిష్ వాళ్ళతో కలిసి నా ప్రజల్ని పీడిస్తే తప్పితే నా ప్రజల కోసం పనిచేయను, కాబట్టి నేను వదిలేస్తున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత ఐఏఎస్ వదిలేసి ప్రజల కోసం వెళ్తాడు. అంటే ఈనాటి వరకు కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు, లక్ష్య శుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చరిత్ర రాస్తారనేటటువంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర ఈ రోజు ఉన్నటువంటి మనందరం స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.